తెలంగాణలో ఎండల తీవ్రత రోజు రోజుకు పెరుగుతోంది. ఎండ వేడి ఉక్కపోతలతో జనం అల్లాడిపోతున్నారు. పలు జిల్లాల్లో ఎండల కారణంగా అధికారులు ఆరెంజ్ అలర్ట్ ను ప్రకటించారు. ఆదిలాబాద్ లో అత్యధికంగా 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక ఉత్తర తెలంగాణ జిల్లాలో 44 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అవుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. సూర్యుడు బగబగలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా కూడా ఆ సూర్యుడి బగబగలకు అల్లాడిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉదయం 10 గంటలు కాదు, ఉదయం 8 గంటలు దాటిన తర్వాత రోడ్డుపైకి రావాలంటేనే అడలిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ఎక్కడ చూసినా సరే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మే నెలలో రావాల్సినటువంటి అత్యధిక ఉష్ణోగ్రతలు ఏప్రిల్లోనే స్టార్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఏప్రిల్ ఈరోజు 18వ తేదీ, ముఖ్యంగా 17వ తేదీని ఈరోజు పూర్తి స్థాయిలో అత్యధిక ఉష్ణోగ్రతలు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నమోదైనాయంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ముఖ్యంగా ఈ రోజుకు సంబంధించి ముఖ్యంగా దాదాపు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా దాదాపు 20 జిల్లాలకు పైగా కూడా దాదాపు 42 డిగ్రీలకు పైగా కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఒకవైపు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నటువంటి జిల్లాల్లో వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించడం జరిగింది. దాంట్లో ప్రధానంగా ఆదిలాబాద్లో ఇప్పటికే 43 గత ఏడాది 43 డిగ్రీలు నమోదవుతాయి. ఇప్పుడు 44 డిగ్రీలకు చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. కొమరం భూమిలో కూడా 44 డిగ్రీల ఉష్ణోగ్రతకు చేరుకుంది. అదేవిధంగా మంచిర్యాల, నిర్మల్తో పాటు ఈ రెండు జిల్లాల్లో కూడా ఇప్పటికే 44 డిగ్రీలకి అత్యధిక ఉష్ణోగ్రతకి చేరుకున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏప్రిల్ మంత్లోనే ఈ స్థాయిలో 44 డిగ్రీలకు చేరుకుంటే మే నెలలో ఇంకా ఏ స్థాయిలో ఉష్ణోగ్రతలు చేరుకుంటాయో అన్నటువంటి భయోందనలో ప్రజలున్నారు. మరొకవైపు వాతావరణ శాఖ అధికారులు ఒకటే అలర్ట్ చేస్తున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా రోడ్లపైకి రావద్దు. ఎవరైనా సరే అత్యవసర సమయంలో అత్యవసర పనులతో బయటకు వచ్చినటువంటి వారంతా కూడా వాటర్ బాటిల్ని క్యారీ చేయడంతో పాటు అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా గొడుగును ఉపయోగించాలంటూ కూడా సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ తీవ్రత అత్యధికంగా నమోదవుతున్నటువంటి ఉష్ణోగ్రతల కారణంగా వడదెబ్బ తాగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ప్రయాణాలు చేయాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు మరొకవైపు ఎప్పటికప్పుడు కూడా ప్రజలంతా కూడా ఆ ప్రయాణం చేసేటటువంటి సమయంలో ఎక్కువగా వాటర్ తీసుకోవడం కానీ, జ్యూసులు తీసుకోవడం కానీ ఇలాంటివి చేయాలంటూ కూడా ఒకవైపు డాక్టర్లు సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 44 డిగ్రీలకు పైగా కూడా అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది అంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక 2-3 రోజుల్లో దాదాపు 45 డిగ్రీలకి ఈ ఉష్ణోగ్రతలు చేరుకునేటటువంటి అవకాశం ఉంది. దానికి అనుగుణంగానే వాతావరణ శాఖ అధికారులు ఒకవైపు ప్రభుత్వానికి కానీ, GHMCకి కానీ, మరొకవైపు ఉన్నత అధికారులందరికీ కూడా అలర్ట్ చేస్తూనే మరొకవైపు రాష్ట్ర ప్రజలందరికీ కూడా అలర్ట్గా ఉండాలంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పాలి. వీడియో జర్నలిస్ట్ బానితో నాగేంద్ర, హైదరాబాద్, ప్రైమ్9 న్యూస్, తెలంగాణ.